అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. अभी तक उसका मौका ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరిని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే గుడి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అందించవలసిన దేవుని సన్నిధిలో అన్నదాన కార్యక్రమము నేను మెస్రం సంగీత జైనూర్ మండల్ డబోలి చెక్గూడ నుంచి మాట్లాడుతున్నా సార్ ఇక్కడ మేము జాతరకు వచ్చినాం. అంటే మెస్రం వంశీయులు అందరు కలుసుకునే చోటు ఇది పెద్ద దేవుడు మాది సార్, నాగోబా. అందరు కలిసి ఒకే ప్లేస్లో వంట చేసుకుంటాం సార్. అంటే 22 కిత్తలు ఉంటాయి సార్. అయితే 22లో ఇక వేరు ఉంటాయి. పాటల కిత్త వాళ్ళు కట్టోడా ఇంకా వేరు ఉంటాయి సార్. ఇట్లా అయితే పాటల కిత్త వాళ్ళు ఎన్ని ఊరు నుంచి వస్తారో వాళ్ళు ఒక ప్లేస్లో, కట్టోడ కిత్త వాళ్ళు ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారు వాళ్ళు ఒక ప్లేస్లో వంట చేసుకొని తర్వాత ఫస్ట్ దేవుడికి సమర్పించిన తర్వాత అందరూ పంచుకుంటారు. జాతర మొదలైనప్పటి నుంచి అందరూ ఒకే ప్లేస్లో వంట చేసుకుంటాం సార్. తర్వాత దేవుడికి సమర్పించిన తర్వాత అందరూ పంచుకుంటాం సార్. పేరు మెస్రం లక్ష్మి, మాది కేసలాపూర్ గ్రామమే. మేము అక్కడి నుంచి వస్తాం ఇక్కడికి. ఇక్కడ అది గటక పొడి చిట్యాగతోటి కొలిసి ఇస్తారు. మా వాళ్ళు కొలిసి ఇస్తారు. ఎంత కావాలా అంత ఇస్తారు. కొందరికి 2 చిట్టెలు, కొందరికి 3 చిట్టెలు, కసలం బట్టి ఉంటుంది. కసలం బట్టి ఉన్న తర్వాత అవి జమ చేసుకొని తెచ్చి ఇక్కడ గట్క రుద్దుతారు. గట్క రుద్దిన తర్వాత అది ఉడికిన తర్వాత ఇప్పుడు తీసి కొద్దిగా ఉడుకుంటుంది కదా, చల్లారినాక కొద్దిగా గరం ఉన్నప్పుడే గోళీలు చేసుకొని ఇప్పుడు చిట్యాగతోటి కొలిసిండ్రు కదా అవి ఇప్పుడుగా ఎంత పెట్టిండ్రు అని ఒకటే ఆమె పంచుతుంది. ఇప్పుడుగా పంచి ఓళ్ళ కసలాల వాళ్ళకు తీసుకెళ్తారు. ఇది పెట్టం తినడానికి, రోజు పెట్టం. ఆ రోజు పూజ నాడు పెడతాం. ఈరోజు మళ్ళా బాన్ల పూజ ఉంటుంది, అప్పుడు పెడతారు.
తర్వాత ఇంకొక దేవుడు ఉంటాడు, పెద్ద దేవుడు అని, వాళ్ళు మగవాళ్ళే చేసుకుంటారు పెద్ద దేవుని పూజ. బాండ్ల పూజ ఆడోళ్ళు మగోళ్ళు చేసుకుంటాం. అవును, అందరంటే కసలాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అందరం పెట్టి తింటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.